4,000 కోట్లని ఏవేవో చేసి అడిది పిడిది ఏదో చేయడానికి ట్రై చేశారు. హర్షద్ మెహతా లాగా సింపుల్ చెప్పాలంటే ఇక మహేష్ బాబుని బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుంటే ఇక ఆయన నమ్మి చాలా మంది కొంటారు. ఆబ్వియస్ యాడ్ చేసినందుకు తన పేమెంట్ ఎంత అంటే అనే ఇష్యూ మహేష్ బాబుకి ఒక నోటీసులు పంపారు. ఒకవేళ అది నీ ఇన్కమ్ ట్యాక్స్లో చూపించకపోతే ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఫైనాన్షియల్ ఫ్రాడ్. మహేష్ బాబు గారు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ కూడా జస్ట్ ఆ బ్లాక్ మనీని వైట్ మనీ చేసే ఈ క్రమంలో ఇది ఒక భాగంగా చేస్తున్నారు అనేది బేసిక్గా చెప్పాలి అంటే బ్లాక్ని వైట్ చేయాలనుకున్న వాడు ఎప్పుడైనా సరే బ్లాక్ మనీకి సంబంధించిన లావాదేవీలు హవాలా ఈ సిస్టమ్ అంతా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతోంది. ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే వీళ్ళ కర్మగాలి ప్రతిదీ. నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను వీరామ్. సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి సంబంధించి ఒక బిగ్ బ్రేకింగ్ త్రూ న్యూస్ అయితే మనందరం చూస్తున్నాం. ప్రధానంగా ఈడీ సమ్మన్లు జారీ చేసినట్లుగా 27వ తేదీన విచారణకి మహేష్ బాబు గారు హాజరు కావాలని చెప్పి ఆయనకి ఉత్తర్వులు జారీ చేసినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా మనీ లాండరింగ్కి సంబంధించినటువంటి ఇష్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఇరుక్కున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా అసలు ఏం జరిగి ఉంటుంది అనే అంశం గురించి ప్రముఖ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారిని అడిగి మరిన్ని వివరాలు దీని గురించి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. వాట్ హ్యాపెండ్ ఏంటి అసలు? మనం ఎప్పటి నుంచో మహేష్ బాబు గారి యాడ్స్ చూస్తాను. సాయి సూర్య డెవలపర్స్ మీ ఏది సువర్ణభూమి వాళ్ళ ఫ్లాట్లన్నీ అమ్ముకున్న తర్వాత బాలకృష్ణ వాళ్ళే కూడా అమ్మేశారు అనుకుంటా మొత్తం. మళ్ళీ అబ్బాయి ఎవరు గద్దెలకొండ గణేష్ పేరు ఎలా ఉండి సాయి శ్రీనివాస్ గద్దెలకొండ గణేష్ వరుణ్ తేజ్ కూడా అడూరి గ్రూప్ ఏదో ఉండే వాళ్ళు కూడా అన్నీ అమ్మేసుకున్నారు. మరి సాయి సూర్య డెవలపర్స్ ఇంకా అమ్ముడు పోలా. మరి యాడ్ వస్తానే ఉంది. తర్వాత అర్థమైంది ఏంటంటే పోలీసులకి ఇది సురానా గ్రూప్స్కి చెందినటువంటి బినామీ గ్రూప్ ఇది అని అనుబంధ సంస్థ. బినామీ గ్రూపే అనుబంధ సంస్థ అని చెప్పినప్పటికీ అంటే సురానా గ్రూప్స్కి ఆల్రెడీ వాళ్ళ మీద మనీ లాండరింగ్ కేసులు ఉన్నాయి గతంలో. దినేష్ చంద్ సురానా, సాయిరాజ్ సురానా వీళ్ళిద్దరు బ్రదర్స్ ఏవో వెంచర్స్లో అవకతవకలు చేశారు, మనీ లాండరింగ్ చేశారు, హవాలా రూపంలో బోల్డ్ డబ్బులు ఏదో చేశారు. బ్యాంకులకి రుణాలు కూడా 3986 అంటే ఇక 4,000 కోట్లు అనుకో. ఏమో 3,900 చిల్లర 4,000 కోట్లు అనుకో. ఇంకేమంటావు? 4,000 కోట్లని ఏవేవో చేసి అడిది పిడిది ఏదో చేయడానికి ట్రై చేశారు. అది ఇంకేదో అయ్యింది. ఏదో మళ్ళీ సింగపూర్కి ఎగుమతి దిగుమతి వ్యాపారాలు ఏవో చేశారు. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. దాన్ని ఇందులో పెట్టి దీన్ని ఇందులో పెట్టి దీన్ని అందులో పెట్టి దీనంతా ఏదో గందరగోళం చేశారు అన్నమాట మొత్తం. హర్షద్ మెహతా లాగా సింపుల్ చెప్పాలంటే కొంతమందికి సెట్ అవుతుంది, కొంతమందికి సెట్ అవ్వదు. అది గందరగోళం అయిపోయి పోలీసుల దాకా తెలిసేసరికి సిబిఐ వాళ్ళు కూడా నోటీసులు పంపారు. అప్పట్లో కొంచెం జరిగాయి. సో వీళ్ళకి ఏంటంటే ఇంకో బినామీ సంస్థ కావాలి ఏదో చేయడానికి. ఈ లోపు పుట్టుకొచ్చింది సాయి సూర్య డెవలపర్స్. దీనికి కొత్తగా సతీష్ చంద్రగుప్తా అనే ఆయన్ని ఎండి చైర్మన్గా పెట్టుకొని ఆయన వెనకాల నడిపించడానికి ట్రై చేశారు. మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్. ఇక మహేష్ బాబుని బ్రాండ్ అంబాసిడర్ పెట్టుకుంటే ఇక ఆయన నమ్మి చాలా మంది కొంటారు ఆబ్వియస్లీ. ఈ మధ్యకాలంలో ఏంటంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా పెద్ద పెద్ద స్టార్స్ ఉంటేనే వీళ్ళు ఇష్టం చూపిస్తున్నారు అది ఏదో అని. అంటే రీజన్ చెప్పనా, కొంతమంది ఏంటంటే రెమ్యునరేషన్ ఇస్తారు, ఇంకొంతమంది అందులో ఒక ఫ్లాట్ కూడా రెమ్యునరేషన్కి ఇస్తారు. ఇన్ కేస్ ఒకవేళ ఫ్లాట్ రెమ్యునరేషన్కి ఇచ్చారనుకో, మేము ఉండే దాంట్లో మహేష్ బాబు ఫ్లాట్ ఉంటుందని చెప్పుకోవచ్చు కదా. అట్లాంటి వాటికి కూడా ఆ స్టేటస్ కోసం కూడా స్ట్రాటజీ వాడుతుంటారు ఉంటారు. ఇప్పుడు ఏం జరిగింది, ఆయన యాడ్ చేసినందుకు తన పేమెంట్ ఎంత అంటే 6 కోట్లు. అందులో 10 లక్షలు టీడీఎస్ కట్. 5,90,00,000. 5,90,00,000. ఈ 5,90,00,000లో 3.40 చెక్ ఇచ్చారు, 2.50 క్యాష్ ఇచ్చారు. క్యాష్ బ్యాంక్ డిపాజిట్ అంట కదా. క్యాష్ ఇచ్చారు. క్యాషే ఇచ్చారా? బ్యాంక్ డిపాజిట్ 340. అది చెక్ కదా. చెక్ వాట్ ఎవర్ క్యాష్ త్రూ బ్యాంక్ వెళ్ళింది, విత్ లెక్కల్లో వెళ్ళింది ఇంత. ఓకేనా, చేతికి ఇచ్చింది ఇంత. మరి అలా ఎందుకు ఇచ్చారో తెలియదు మొత్తానికైతే. సరే వాళ్ళు అలా ఇచ్చారు వాట్ ఎవర్. ఇక్కడ నుంచి అయితే నాకు రెమ్యునరేషన్ అందింది.
వాళ్ళ సంగతి నాకు అనవసరం. పోనీ నేను రెమ్యునరేషన్ తీసుకున్నందుకైనా ఈ 2.5 కోట్లకు సంబంధించి నేను ట్యాక్స్ కట్టానా లేదా, దిస్ ఈజ్ మై ఇన్కమ్ కదా అనే ఇష్యూ మహేష్ బాబుకి ఒక నోటీసులు పంపారు. ఒకవేళ అది నీ ఇన్కమ్ ట్యాక్స్లో చూపించకపోతే ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఏ ఫైనాన్షియల్ ఫ్రాడ్. సో అందుకు ఆర్థిక నేరమే. అందుకని చెప్పేసి ఈ నెల 27వ తారీఖున అలా రమ్మన్నారు. సరే వస్తాను అన్నాడు ఆయన కూడా. ఇప్పుడు లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ మొన్న ఎండ్ అయింది కదా, దాంట్లో ఆయన ఆదాయంలో ఇది కూడా చూపించారా లేదా అని అడుగుతారు. అంతే. నెక్స్ట్, సరే అంటే మీరు ఇలాంటివి ఎంటర్టైన్ చేశారంటే వాళ్ళు ఏ రూపంలో ఇచ్చారో మీకు తెలియదు, మొత్తానికి తీసుకున్నారు. మీరు ఇన్ని యాడ్లు చేస్తున్నారు కదా, అన్ని యాడ్స్ కూడా ఇలాగే సగం డబ్బు సగం చెక్కు, సగం డబ్బు సగం చెక్కు తీసుకున్నారా? ఒకవేళ తీసుకుంటే ఆ ఆదాయాన్ని మీరు పన్ను రూపంలో చెల్లించారా లేదా? ఈ ప్రశ్నలు అందుతాయి. వీటికి ఆయన ఆన్సర్ చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రధానంగా గతంలో మనం ఒకసారి గమనిస్తే డైరెక్టర్ తేజ గారు మహేష్ బాబు గారి మీద ఒక కామెంట్ చేశారు. ఆయన ట్యాక్స్ రూపంలో మీకు తగ్గిస్తాం ట్యాక్సెస్ అని చెప్పి ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఈడీ వాళ్ళు చెప్తేనే మహేష్ బాబు గారు ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఏవైతే పిల్లలకి హార్ట్ ఆపరేషన్స్ అవనివ్వండి, ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు అవనివ్వండి, ఇవన్నీ కూడా జస్ట్ ఆ బ్లాక్ మనీని వైట్ మనీ చేసే ఈ క్రమంలో ఇది ఒక భాగంగా చేస్తున్నారు అనేది ఒక పెద్ద ఎలిగేషన్. బట్ అది పెద్ద ఎస్టాబ్లిష్ కాకపోయినప్పుడు బ్లాక్ని వైట్ చేయాలంటే కకృతి పడతారు జనాలు, కానీ సేవా కార్యక్రమాలు చేయరు. కకృతి ఇన్ సెన్స్, ఆయన బ్లాక్ని వైట్ చేయాలంటే ఆయన దగ్గర మూవీ ప్రొడక్షన్ కూడా ఉంది. సినిమా ప్రొడక్షన్ చేసి కూడా చేయొచ్చు. చిటికెలో పని అది. అదే దాన ధర్మాలు చేయాల్సిన అవసరం లేదు. బట్ తేజ గారు అట్లా చెప్పుకుంటే ఇట్లా చెప్పారు. ఆయన ఎలా చెప్పారో మరి ఎవరికి ఎలా అర్థమైందో నేనైతే ఆ కామెంట్ వినలేదు. వింటే ఐ కెన్ టెల్ ఆల్మోస్ట్ అదే. బట్ బేసిక్ గా చెప్పాలి అంటే బ్లాక్ ని వైట్ చేయాలనుకున్న వాడు ఎప్పుడైనా సరే చిల్లరకి కకృతి పడ్డవాడు మనుషులే. కకృతి పడ్డవాడు ఎప్పుడు దాన ధర్మాలు చేయడు. మహేష్ బాబుకి అవసరం లేదు. అర్థమైందా? సో మహేష్ బాబు హోల్ హార్టెడ్లీ ఎప్పటి నుంచో దాన ధర్మాలు చేస్తున్నాడు. ఆయనకి ఇప్పుడు హీరో, ఎప్పుడో ఆర్టిస్టు. అవునా? ఎప్పటి నుంచో ఆయనకు ఆ బుద్ధి ఉంది. అప్పుడు ఆయనకి ఇన్కమ్ ట్యాక్స్ అంటే కూడా తెలియదు, ఇంట్లో వాళ్ళు చూసుకునే వాళ్ళు. ఆ ఏజ్ నుంచి సినిమాల్లో ఉన్నాడుగా, అప్పటి నుంచి ఆయనకి ఈ హెల్ప్ చేసే స్వభావం ఉంది. కాబట్టి అది రాంగ్ ఎలిగేషన్. అండ్ నెక్స్ట్, బ్లాక్ని వైట్ చేయాలంటే ఆయన దగ్గర నిజంగా చేయాలనుకుంటే బోల్డన్ ఆయుధాలు ఉన్నాయి. ఒక సినిమాని పాన్ ఇండియా సినిమా అని చెప్పేసో లేకపోతే హై బడ్జెట్ సినిమా అని చెప్పేసో గ్రాఫిక్లో అట్ట కొట్టేసి నిజంగానే మేము ఇందులో 100 కోట్లు పెట్టామండి అని చెప్పి ఏదో కూడా చేయొచ్చు. దే కెన్ ఇఫ్ దే వాంట్ టు డూ. కానీ చేయలేదు అంటే అది. సో ఇంకా ఇప్పుడు రియల్ క్వశ్చన్స్ అంటే ఇది అడగవచ్చు, పద్ధతిగానే ఉంది. ఏంటది? ఈ సంస్థలో మీరు పనిచేసి రెమ్యునరేషన్ ఇంత ఉన్నప్పుడు ఇంత క్యాష్ ఇంత చెక్ తీసుకున్నారు కదండి, అన్ని సంస్థల్లోనూ ఇలాగే తీసుకుంటారా? సరే తీసుకుంటే తీసుకున్నారు, దానికి దీనికి రెండిటికి మీరు ట్యాక్స్ సక్రమంగా కట్టారా అనే దానికి ఆయన నిజంగా ఆన్సర్ చెప్పుకుంటాడు. ఆబ్వియస్లీ ఒకవేళ లేకపోతే అప్పుడు ప్రశ్నించవచ్చు. ముందే మనుషులపైన ఎలిగేషన్స్ చేయకూడదు. అయితే ఇక్కడ దిల్ రాజు గారు కూడా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం మాట్లాడారు. హీరోస్ అందరూ వైటే తీసుకునే పని అయితే మాకు బ్లాక్ మనీ గోల్ ఉండదు కదా. మొన్న గేమ్ చేంజర్కి సంబంధించి వాట్ ఎవర్ ఆయన ఒక మాట మాట్లాడడం జరిగింది. అది చిన్న మాట అయినప్పటికీ కూడా అది పెద్దగా కాలేదు, దాన్ని తీసుకురాలేదు. కానీ అది ఒక సెన్సేషనల్ వర్డే. అంటే బ్లాక్ మనీకి సంబంధించిన లావాదేవీలు, హవాలా, ఈ సిస్టమ్ అంతా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతోంది అనేది ఉంది ఒక బజ్. రీజన్ ఎందుకు ఆ అపవాదం వచ్చిందంటే, ఒక సినిమా ఇండస్ట్రీలోనే వీళ్ళ కర్మగాలి ప్రతిదీ క్యాష్తోనే చేసుకోవాల్సిన పరిస్థితి. 100 ట్రాన్సాక్షన్లు చేయలేరు, 100 మందికి చెక్కులు ఇచ్చుకు చావలేరు. రోజుకు అట్లా చూసుకుంటే ఇన్ని చెక్ బుక్లు వస్తాయి. ఇప్పుడు ఏంటి, మేకప్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ప్రొడక్షన్ వాడికి డబ్బులు ఇవ్వాలి, క్యారీ వ్యాన్లు తెచ్చేవాడికి, క్యాబ్లు నడిపేవాడికి, స్నాక్లు తెచ్చేవాడికి, అన్నీ ఒకటి కాదు రెండు కాదు, చిన్న చిన్నవి చూపిస్తారు. ప్రొడక్షన్ బాయ్ నుంచి ప్రొడక్షన్ వరకు అంతా డబ్బు. గొడుగు పట్టేవాడికి, అసిస్టెంట్లకి, కెమెరా లైట్లు అద్దెకి తెచ్చినోడికి, కెమెరాలు అద్దెకి తెచ్చినోడికి, ఆ బాయ్స్కి, సెట్లో మొలలు కొట్టేవాడికి, తాడ్లు బీకేవాడికి, ఆ బాయ్స్కి, జూనియర్ ఆర్టిస్టులకి, స్టంట్ యూనియన్లకి, ఏజెంట్లకి, వాళ్ళకి వీళ్ళకి చూసుకుంటే రోజు కనీసం ఒక 500 నుంచి 600 ట్రాన్సాక్షన్లు చేయాలి. ఒక చెక్ బుక్ సరిపోదు, ఒక ఆన్లైన్ ట్రాన్సాక్షన్ సరిపోదు. వీళ్ళు ఖచ్చితంగా చిల్లర పట్టుకొనే చేయాలి. అందుకే అప్పుడప్పుడు సినిమా వాళ్ళకి ఎలక్షన్ టైంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు
చిల్లర లావాదేవీలు అటు ఇటు తిరగొద్దు వ్యాన్లలో, నువ్వు బ్యాగుల్లో పట్టుకొని ఖచ్చితంగా పట్టుకుంటారు. అప్పుడు ఇక్కడ నుంచి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలంటే ఎంతమందిని దాటుకొని వెళ్ళాలి, చచ్చిపోయేవాళ్ళు. ఇట్లా కొన్ని ఉంటాయి. కేవలం సినిమా వాళ్ళకే ఉన్న ప్రాబ్లం ఇది. అలా అని అక్కడ డబ్బులు అంతగానం తిరుగుతున్నాయి కాబట్టి అదేదో హవాలా రూపమో ఇంకేదో రూపమో అనడం మాత్రం పొరపాటు. నేను ఇంతున్నప్పటి నుంచి చూస్తున్నా, క్యాషే ఇస్తారు కూడా. ఇక మీద కూడా క్యాషే ఇస్తారు, బ్యాంక్ ట్రాన్సాక్షన్లు చేయరు. ఓపెన్గానే చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు జీపే ఫోన్పేలో 1,00,000 కంటే ఎక్కువ తీసుకుచావుతుంది. ఏంటి నువ్వు చేయడమే కాదు, నువ్వు నాకు 50,000 వేసావు, నేను మళ్ళీ 50,000 ఖర్చు పెట్టా, అది కూడా అది 1,00,000 ట్రాన్సాక్షనే. అర్థమైందా నీకు? నువ్వు 1,00,000 ఈరోజు తిప్పావా, నీకు పడిందా, నువ్వు వాడికేసావా, నాకు అనవసరం. అట్లా నెక్స్ట్ ఇంకా బ్యాంకు ఒక లిమిట్ అనేది ఉంటుంది, ఏటీఎంకి ఒక లిమిట్ అనేది ఉంటుంది, ప్రతిదానికి లిమిటేషన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇవ్వాల్సింది అన్లిమిటెడ్. ఈరోజు పేమెంట్ ఇవ్వకపోతే వీళ్ళందరూ గదలరు సెట్ నుంచి, రామోజీ ఫిలిం సిటీ నుంచి. అవును, 6 గంటలకి వీళ్ళందరినీ తరిమేయాలి నేను ఫిలిం సిటీ నుంచి. వాళ్ళు 9 వరకు ఇక్కడే ఉన్నారంటే నేను ఈ ల్యాండ్కి మళ్ళీ 1.5 పేమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు 1,00,000 కొన్నా ఈ టెరిటరీ, 6 గంటలకు కాల్ చేస్తామని చెప్పా, 9 గంటల వరకు ఉన్నారు అంటే నేను మళ్ళీ 1,00,000 ఇవ్వాలి. ఇదంతే ప్రతిదానికి. ఈవెన్ వాళ్ళకి కూర్చున్న వాళ్ళకి కూడా 1.5 పేమెంట్లు ఇచ్చుకో ఉండాలి. సో ఇన్ని ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి సినిమా వాళ్ళు మాత్రమే చిల్లర చేతుల ద్వారా ఇచ్చుకోవాల్సి వస్తుంది. దాన్ని బయటి వాళ్ళకి తెలియక రాజకీయ నాయకులు కూడా అట్టగా ఇచ్చేసేస్తారు. వాళ్ళవి వేరులే, అదేలే రియల్ ఎస్టేట్ వాళ్ళవి వేరు, వాళ్ళవి మనకు సంబంధం లేదు. కానీ సినిమా వాళ్ళవి మాత్రం జెన్యూన్ లెక్కలు ఉంటాయి. ఆ క్యాషియర్ దగ్గర ప్రతిదీ నోట్ ఉంటుంది, ఎంత ఖర్చు పెడుతున్నామో ఉంటుంది. నిర్మాతకు తెలియాలి ఎంత ఖర్చు పెడుతున్నారు. ఆ రోజు ప్రొడక్షన్ కాస్ట్ తెలిస్తేనే ఆయన నెక్స్ట్ డే ఎంత, లాస్ట్ ఎంత, నా బడ్జెట్ సరిపోయిందా లేదా చూసుకుంటారు. వాళ్ళ దగ్గర అన్ని లెక్కలు ఉంటాయి, మీరు ఎప్పుడు అడిగినా అన్ని లెక్కలు చూపిస్తారు. అదే అయితే ఇప్పుడు మహేష్ బాబు గారికి ఈయనకి తెలీదా? ఐ మీన్ ఒకవేళ అది మనీ లాండరింగ్ జరిగి ఉంటే ఆయన తెలియకుండానే జరిగి ఉండేది అనుకోవచ్చా మనం? ఇది అలా ఎందుకు అనుకుంటారు? ఇప్పుడు నా దాంట్లో బ్యాంక్లో కూడా ఇటు అటు లిమిటెడ్గా ట్రాన్సాక్షన్స్ ఉండాలి అనే ఒక రూల్ వచ్చింది మొన్న. దానికి తగ్గట్టు నువ్వు ఎక్కువ డబ్బులు వేయాల్సి ఉందనుకో, అది ఇంకేదో అయ్యిద్ది. మీరు దీంట్లో ఏంటి దాంట్లో ఏంటి అని చెప్పుకుంటారు. అన్ని బ్యాంకులు మెయింటైన్ చేయని వాళ్ళు క్యాష్ ఇస్తామంటే కూడా తీసుకుంటారు. సినిమా వాళ్ళకి క్యాష్ తీసుకోవడం చిన్నప్పటి నుంచి అన్న అలవాటు. ఇప్పుడు ఆయన తెలియక తీసుకున్నాడా తెలిసి తీసుకున్నాడా అనే క్వశ్చన్ రాంగ్. చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళకి, చేతి నుంచే డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు వచ్చాయి ఇన్ని కేసులు ఇవన్నీ. కానీ అయితే ఇక్కడ ఆయనకి సంబంధించి మేనేజర్స్ కదా మొత్తం హ్యాండిల్ చేసేది, ఆయనతో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వడు ఈ క్యాష్ ఇష్యూస్లో. దాన్ని ఇప్పుడు ఆ మేనేజర్స్ ఎవరైనా పొరపాటు చేసి అది ఒకవేళసారి ఇది కొంచెం బ్లాకే అని సార్కి తెలియకుండా కొంచెం మీరు చూసి ఇచ్చేయండి ఏదో ఒకటి అని చెప్తే ఏదైనా అట్లా జరుగుండొచ్చు. ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకోవచ్చు. ఊరికి అట్లాంటివన్నీ ఎలిగేషన్స్ పాస్ చేయొద్దు. నథింగ్ వాజ్ రాంగ్. ఇక్కడ ఏమీ జరగలేదు. ఓ సంస్థ నుంచి నా డబ్బులు వచ్చాయి, ఆ సంస్థ మీద కేసులు వేశారు. నాకు వచ్చింది కూడా సక్రమమా అక్రమమా అని వాళ్ళు అడిగారు. దానికి సమాధానం చెప్పుకోవడానికి 27వ తారీఖు పిలిచారు, అంతే. ఒకవేళ ఏదన్నా కొంచెం రాంగ్ స్టెప్ ఏదైనా అయ్యి ఉంటే మధ్యలో మహేష్ బాబు గారికి ఎలాంటి సిచ్యువేషన్స్? ఇప్పుడు ఏంటి మహేష్ బాబుకి ఏదైనా నవ్వాలని కోరుకునే ప్రయత్నం అయ్యింది? అట్లా కాదు మరి. అంటే ఇప్పుడు రాంగ్ స్టెప్ నో నేను ఎందుకంటే మహేష్ బాబు గారు చేశారు అనుకోవట్లేదు నేను. మహేష్ బాబు గారికి ఎవరైతే కింద నుండి డీల్ చేస్తూ ఉంటారో ఎవరు అలాంటి ఇన్ కేస్ రాంగ్ స్టెప్ పడి ఉంటే, ఇన్ కేస్ అనే పదం పక్కన పెట్టేసి అవ్వదు, అలాంటివి ఏమీ ఉండవు. రైట్, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.